ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూన్ నెల 14వ తేదీ నుంచి బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ జూన్ నెల 14వ తేదీ నుంచి బుధుడు మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారని మనకు తెలుసు. మరి 14వ తేదీన రాత్రి 11:05 బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ 14వ తేదీన బుధుడు మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ 14వ తేదీ రాత్రి నుంచి కూడా బుధుడు చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. ఎందుకంటే బుధుడు అక్కడ మిథున రాశి అది స్వస్థానము. మిథున కన్య రాశులు బుధుడికి స్వక్షేత్రాలు కాబట్టి స్వస్థానాలు కాబట్టి బుధుడు తన స్వస్థానం తన సొంత ఇంటిలోకి వస్తున్నాడు. ఈ సొంత ఇంట్లోకి రావటం వల్ల మరి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ బుధుడు ఉన్నంతకాలం కూడా అక్కడ మనోధైర్యం పెరుగుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, వస్త్ర లాభం కలుగుతుంది. అలాగే విద్యా సంబంధమైన విషయాలన్నింటిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకుల కంటే బుధుడు 14వ తేదీ రాత్రి పంచమ స్థానంలో కంటే మిథున రాశిలోకి వెళ్తున్నాడు. 12వ తేదీనే శుక్రుడు మిథున రాశిలోకి వచ్చి కూర్చున్నాడు. అంటే ఈ శుక్రుడు వెళ్ళి ఆ శుక్రుడితో కలుస్తున్నాడు మిథున రాశిలో. శుక్రుడు పంచమ స్థానంలో ఆల్రెడీ అయినా అది శుభస్థానం కాబట్టి పుత్రస్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మంచి సుఖ సంతోషాలను ఇస్తాడు, ఆకస్మిక ధనలాభాలను కలిగిస్తాడు, ఇష్టసిద్ధిని కలిగిస్తాడు, వస్తు లాభాలను కలిగిస్తాడు, స్త్రీ సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు. అలాగే పుత్ర ప్రాప్తిని కూడా కలిగిస్తాడు శుక్రుడు. ఎందుకంటే అది బుధుడు అనేది మిత్రక్షేత్రం, శుక్రుడికి కూడా మిత్రక్షేత్రం అయింది. అలాగే ఎప్పుడైతే బుధుడు వచ్చి శుక్రుడితో కలిశాడో వాళ్ళిద్దరూ మిత్రులు కలిశారు, తన ఇంట్లోనే కలిశారు. ఇంకా మనం ఇంకా కొదవేముంది అక్కడ వాళ్ళకి, ఇద్దరు కూడా మిత్రులే, అది బుధుడి ఇల్లే. మరి అటువంటప్పుడు మరి బుధు శుక్రుల యొక్క యుతి అనేది ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇద్దరు కూడా ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేసే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఉన్నత విద్యాభ్యాసం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మేధోపరమైన విద్యలు, మేధోపరమైన వ్యాపారాలు, మేధోపరమైన వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. పరిశోధనా రంగాల్లో ఉండే వాళ్ళందరికీ, గణిత శాస్త్రం కానీ, లెక్కలు కానీ, బ్యాంకింగ్ కానీ, ఇతరత్ర రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా, ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అక్కడ శుక్రుడు ఆల్రెడీ పంచమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి సినిమా, టీవీ, కళారంగాలు, అలాగే టెక్స్టైల్ రంగం, మిల్క్, పాలు, అలాగే ఆభరణాలు, బ్యూటీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఇలాంటి రంగాలందరికీ కూడా, అలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళ వరకు అందరికీ కూడా
చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అక్కడ వాళ్ళు వీళ్ళు చాలా వరకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా అక్కడ మిథున రాశి కాబట్టి, పంచమ స్థానం కాబట్టి, కుంభరాశి వారికి చాలా వరకు 14వ తేదీ రాత్రి నుంచి పరిస్థితి ఇంకా అనుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళకి అంటే వాళ్ళకి చాలా వరకు ప్రతి విషయంలో కూడా వాళ్ళకి పాజిటివ్ సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సమాజంలో మీ యొక్క విలువ గౌరవం పెరుగుతుంది. అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి బుధ శుక్రుల యొక్క కలిసి ఉండటం వల్ల మంచి విద్య కలుగుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఆనందం తాండవిస్తుంది, ధనం కూడా మీకు విపరీతంగా అన్ని రకాలుగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే భార్యాపుత్రులతో మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా అసందర్భంగా మీరు మాట్లాడకూడదు, అనవసరంగా మీరు మాట్లాడకూడదు. అలాగే కొంచెం సహనాన్ని పాటించాలి. మీ సహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల బుధుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు, తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి, శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఫెచ్చింగ్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలిస్తుంది. ఈ 2 గ్రహాలు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ యొక్క అభివృద్ధి ఇంకా పెరుగుతుంది, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సమాజంలో గౌరవం గుర్తింపు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరి బుధుడు ఈ యొక్క పంచమ స్థానంలోకి వెళ్ళటం వల్ల వచ్చే చెడు ఫలితాలు ఏమన్నా నివారించుకోవడానికి ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా మీరు బుధ జపం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా కూడా మీరు కోరుకున్న ఉద్యోగాలు కూడా మీకు లభిస్తాయి, మీకు కోరుకున్న భవిష్యత్తు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.